ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం. యేసుక్రీస్తు ప్రభు కృప, దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీకు అందరికీ లభించునుగాక. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 13వ అధ్యాయం 14వ వచనం. సోదరులారా, ఇవి గొప్ప ఆశీస్సులు. పౌలు గారు ఆ ఆశీస్సులను కొరింథు సంఘం మీద పలుకుతూ ఉన్నాడు. ఆ ఆశీస్సులు మనకు కూడా కావాలండి. దేవుని ఆశీస్సులు అండదండలు లేకుండా మనిషి బ్రతకలేడు. సృష్టించిన వాడు లేకుండా ఈ సృష్టి మనగలదా? మనగలదు. సృష్టించిన వాడు లేకుండా సృష్టి కొనసాగగలదు అని కొందరు అనవచ్చండి. ఒక చిత్రం దాన్ని గీచిన చిత్రకారులు లేకుండా ఉండడం లేదా అని ఇంకొందరు ఎదురు ప్రశ్న అడగవచ్చు కూడా. అది నిజమే. కానీ ఆ చిత్రము నిర్వహణ సంగతి ఏంటి? ఆ చిత్రం రంగు వెలిసిపోతూ ఉంటే దాని కళాకాంతుల్ని ఎవరు తీసుకురాగలరు? దాన్ని చెదలు తింటూ ఉంటే లేదా చిమ్మెట్లు కొట్టేస్తూ ఉంటే ఆ చిత్రాన్ని ఎవరు కాపాడగలరు? ఈ సృష్టి విషయం కూడా అంతేనండి. నశిస్తున్న ఈ సృష్టిని ఎవరు కాపాడగలరు? కాబట్టి ఆ దేవుని కృప, కాపుదల, ఆశీస్సులు ఈ సృష్టికి కావాలి. మనకు సదా అవసరం. ఒకానొకసారి 22వ శతాబ్దం శాస్త్రజ్ఞుల బృందం ఒకటి వెళ్ళి దేవుణ్ణి కలవాలని నిశ్చయించుకున్నారట. అనుకున్నట్లుగానే వాళ్ళు వెళ్ళి దేవుణ్ణి కలిశారు. కలిసి, అయ్యా, నువ్వు ఇప్పటి వరకు సృష్టి విషయంలో చాలా బాగా చేశావు, అందుకు నీకు చాలా వందనాలు. నువ్వు చేసిందంతా ఇప్పుడు మేం చేయగలము, ఇక నీతో మాకు పని లేదు. నువ్వెలాగో వృద్ధుడివైపోయావు కనుక నీవు విశ్రాంతి తీసుకో అని దేవునితో అన్నారట. అందుకు దేవుడు, అవునా, మరి మీరు ఏం చేయగలరు అని ఆ శాస్త్రజ్ఞులను అడిగితే, మేము మీ వలె ఒక ప్రాణిని సృష్టించగలము అని ఆ శాస్త్రజ్ఞులు జవాబిచ్చారట. ఏది చెయ్యండి చూస్తాను అని దేవుడు వాళ్ళతో అన్నాడు. అప్పుడు వాళ్ళు కొంత మట్టిని తీసుకుని దానితో ఒక పిల్లవాడిని చేశారట. ఆ పిల్లవాడిలో ప్రాణం కూడా పోశారట. దేవుడు దానిని చూచి, ఓ, చాలా బాగుంది, అయితే ముందు మీ సొంత మట్టిని తయారు చేసుకోండి అని దేవుడు చెప్పాడట. అందుకు ఆ శాస్త్రజ్ఞులు నోళ్ళు వెళ్ళబెట్టారు. అవును సోదరులారా, మనం ఏం చేసినా, ఏం చెయ్యగలిగినా అది దేవుడు మనకు ఇచ్చిన దాని నుండే చెయ్యగలమని మనం గుర్తించాలి. దేవుడు ఇవ్వనిదంటూ ఏమీ మన దగ్గర లేదు. మనమంటూ దేనిని క్రొత్తగా సృష్టించను లేము. కాబట్టి దేవుడు లేకుండా ఈ సృష్టి ఉండదు. ఆ దేవుడు లేకుండా మనము లేము, మనము ఉండను లేము. మనము ఆయన హస్త సృష్టి అండి. ఇక మనం ఏమై ఉన్నామో అది ఆయన కృప వల్లనే అయ్యున్నాము అని పౌలు మహాశయుడు గొప్పగా చెప్పాడు. కొరింథీయులకు రాసిన 1వ లేఖ 15వ అధ్యాయం 10వ వచనంలో. దానిని గుర్తించి, ఆ సత్యాన్ని గుర్తించి మనం దేవునికి దాసోహమంటూ జీవించే తగ్గింపుదనం కలిగి ఉందాం. సోదరులారు, ఈరోజు మనం పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. త్రియేక దేవుని పండుగ ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈరోజే కాదండి, ప్రతిరోజు, ప్రతి క్షణం మనం త్రియేక దేవుని నామస్మరణ చేస్తూనే ఉన్నాం. అసలు ఆ త్రియేక దేవుణ్ణి తలుచుకోకుండా మనం ఒక్క క్షణమైనా ఉండలేము. ఆలోచించండి. ఉదయం లేచినప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు, భోజనం చేసే ముందు, ఏదైనా పని ప్రారంభానికి ముందు, ప్రయాణానికి ముందు, అంతెందుకు సాక్షాత్తు ప్రార్థన ఆరంభించే ముందు కూడా ఇక ఒక్కటేమిటి, మనం చేసే ప్రతి కార్యము పితా, పుత్రుడు, పవిత్రాత్మ నామంలోనే చేస్తున్నామండి.
ప్రతి పనిని సిలువ గుర్తు వేసుకునే మనం ఆరంభిస్తూ ఉన్నాం. అంతా ఆ త్రియేక దేవుని నామంలోనే చేస్తున్నాం, ఆయన శక్తిలోనే కొనసాగిస్తున్నాం, ఆయన ఆశీస్సులతోనే మనం నడుస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో సిలువ గుర్తు వేసుకోవడం గురించి మనం కొంచెం చెప్పుకోవాలి. మన ఎడమ చేతిని పొట్ట మీద ఉంచి కుడి చేతి మునివేళ్లతో నొసటి మీద, హృదయం మీద, 2 భుజాల మీద తాకుతూ పితా, పుత్ర, పవిత్రాత్మ నామమును అంటూ మనం మన శరీరాల మీద సిలువ గుర్తు వేసుకుంటూ ఉంటాం. ఇది కథోలిక సాంప్రదాయం. అయితే చాలామంది దీన్ని ఒక మూఢాచారంగా కొట్టిపారవేస్తారండి. కానీ ఇది ఒక శక్తిగల క్రియ అని ఈ మధ్య కొంతమంది శాస్త్రజ్ఞులు నిరూపించారు. అనేక మంది మీద ప్రయోగాలు చేసి ఈ సిలువ గుర్తు వేసేటప్పుడు వాళ్ళ శరీరాల్లో కలిగే అద్భుతమైన మార్పులను గమనిస్తూ దానిలోని శక్తిని శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. సోదరులారా, మన శరీరాల మీద వేసుకునే ఈ సిలువ గుర్తు అంత శక్తి గలది. కొన్ని కథోలిక సాంప్రదాయాలు, ఆచారాలు వేలాది సంవత్సరాలుగా వస్తూ ఉన్నాయండి. అవి ఎంతో శక్తి గలవి. కాబట్టి ఆ సాంప్రదాయాలను, ఆచారాలను అర్థం లేనివిగా కొట్టివారిపోయకుండా భక్తితో ఆచరిద్దాం. సోదరులారా, దేవుడు తనను గురించి చెప్తూ, నేనే మీ దేవుడును, మీకు నేను తప్ప మరొక్క దేవుడు లేడు అన్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 2-3 వచనాల్లో. సోదరులారా, ఆయన ఒక్కడే దేవుడు, ఒకే దేవుడు, ఆయన తప్ప మరో దేవుడు లేడు. అయితే ఆయన ఒకే దేవుడు అయినప్పటికీ త్రిత్వమై ఉన్నాడండి. అంటే ఆయనలో 3 వ్యక్తులు ఉన్నారు. వారే పితా, పుత్రుడు, పవిత్రాత్మ. దేవుడు త్రిత్వము అన్న ఈ సత్యాన్ని పౌలు మహాశయుడు అద్భుతంగా వర్ణిస్తూ, యేసుక్రీస్తు ప్రభు కృప, దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీకు అందరికీ లభించునుగాక అని రాశాడండి. మనం పైన చదువుకున్నాం. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, దేవునిలో 3 వ్యక్తులు ఉన్నప్పటికీ ఆయన 3 దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు. అయితే ఇలా అనగానే మనకు 2 సందేహాలు కలుగుతాయండి. మొదటిది, ఒకే దేవుడు 3 వ్యక్తులు ఎలా అవుతాడు అని. రెండవది, 3 వ్యక్తులు 3 దేవుళ్ళు కాకుండా ఒకే దేవుడు ఎలా అవుతాడు అని. ఏమండి, ఇది మానవులుగా అర్థం చేసుకోవటానికి మనకు అసాధ్యం, కానీ అలా ఉండడం దేవునికి అసాధ్యం కాదండి. ఆయన సర్వశక్తిమంతుడు. సోదరులారా, తనకు అసాధ్యమైనది ఏదియును లేదు అని స్వయంగా దేవుడే మన పితరుడు అబ్రహాంతో అన్నాడు. దేవుడు ఎప్పుడు అలా అన్నాడు చూడండి. అబ్రహాము మెసొపొటేమియా దేశంలో విగ్రహారాధికుల మధ్య జీవిస్తూ ఉన్నాడు. అతని కుటుంబం వారు విగ్రహాలను కొలుస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము, నీవు నీ దేశాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఊరును వదిలి నేను చూపించే దేశానికి రా. నేను చూపించే దేశానికి నీవు వస్తే నిన్ను ఒక మహాజాతిగా నిర్మిస్తాను, పెంపొందిస్తాను అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఇక దేవుని పిలుపుని అందుకున్న అబ్రహాము తన ఊరిని వదిలేశాడండి. దేవుడు చూపించిన కనాను దేశానికి వచ్చాడు. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ నా మాట విని నీవు వస్తే నిన్ను ఒక మహాజాతిగా నిర్మిస్తానన్న దేవుని వాగ్దానం మాత్రం ఇంకా నెరవేరలేదండి. 25 సంవత్సరాలు గడిచిపోయాయి తాను దేవుని పిలుపుని అందుకొని వచ్చి. అప్పుడు దేవుడు అబ్రహాం కనిపించాడండి. అబ్రహాముకు అప్పటికి 100 సంవత్సరాల వయస్సు వచ్చింది. అతని భార్య 90 సంవత్సరాలు నిండింది. ఆ సమయంలో దేవుడు అబ్రహాం దర్శించి అంటాడు, నేను మరుసటి సంవత్సరం ఇదే రోజుకు తిరిగి వస్తాను. అప్పుడు నీ భార్య సారా తన ఒడిలో
తన బిడ్డను ఆడిస్తూ ఉంటుంది అని. అప్పుడు సారమ్మ నవ్వుతుందండి. నేను వయస్సు మళ్ళీ ఉన్నాను, అటువంటి వృద్ధురాలైన నేను గర్భం ధరించి ఇప్పుడు కుమారుడిని కనగలనా, బిడ్డకు పాలివ్వగలనా అని ఆమె నవ్వుతుంది. ఆ సందర్భంలో దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహాము, దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా అని. ఆదికాండం 18:14 ఇక తనకు అసాధ్యమైనది ఏది లేదు అని నిరూపించడానికి దేవుడు ఎండిపోయిన సారా గర్భాన్ని పండించాడండి. 90 ఏళ్ల వయసులో సారా గర్భం ధరించి కుమారుణ్ణి కంది, ఈసాకును కంది. అలాగే సోదరులారా, పురుషుని ఎరుగని కన్య గర్భాన్ని కూడా దేవుడు పండించాడు. కన్య మరియ గర్భంలో పురుష ప్రమేయం లేకుండా తాను ప్రవేశించి ఒక మనిషిగా జన్మించాడండి. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు సుమా. మొదలరా, అలాంటి అసాధ్యమే లేని ఏకైక దేవుడు 3 వ్యక్తులుగా ఉండగలడు. ఆశ్చర్యం లేదండి. ఈ మర్మం మనకు సులభంగా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. పీటర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. అతడు తన పిల్లలకు తండ్రి, తన భార్యకు భర్త, తన ఆఫీస్లో మేనేజరు. చూడండి, పీటర్ ఒక్కడే, కానీ తాను పోషించే బాధ్యతలను బట్టి ఒక్కో చోట ఒక్కో వ్యక్తిగా అతడు అగుపిస్తున్నాడు. అలాగే దేవుడు త్రిత్వమై ఉండడంలో ఆశ్చర్యం లేదండి. ఆయన సృష్టి చేసినప్పుడు తండ్రిగా, దాన్ని రక్షించినప్పుడు కుమారునిగా, నడిపిస్తూ ఉన్నప్పుడు పవిత్రాత్మగా ఆయన ఉంటున్నారు. ఇలా ఒకే దేవునిలో 3 వ్యక్తులు ఉండగలిగితే, ఆయనలో 3 వ్యక్తులు ఉన్నా ఆయన ఒకే దేవుడిగా కూడా ఉండగలడండి. మరో ఉదాహరణ చూడండి. 3 క్రొవ్వొత్తులను ఒక్కచోట ఉంచి వెలిగిస్తే వాటి నుండి ప్రసరించేది 3 వెలుగులు కాదండి, ఒకే వెలుగు. అలాగే దేవునిలో 3 వ్యక్తులు ఉన్నా ఆయన ఒకే దేవుడండి. అందుకు కారణం ఏంటో తెలుసా? వారి 3ది ఒకే స్వభావం అండి. అయినా ఈ త్రిత్వమును గురించిన వేదాంతాన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం గందరగోళంగా ఉంది అని తికమక పడే కంటే, ఆ పరమ సత్యం మనకు నేర్పే నీతి పాఠం ఏంటో దాన్ని గ్రహించి తదనుసారం నడుచుకోవడం మనకు ఉత్తమం అండి. ఆ ప్రయత్నం చేయటం మనకు దీవెనకరం. దేవుడు త్రిత్వవంతుడై ఎలా ఉండగలడు అనే కంటే, నేను దేవునిలా త్రిత్వవంతుడిని ఎలా ఉండగలను అని ఆలోచించి బ్రతకటం ప్రాముఖ్యము, ఆశీర్వాదకరమండి. పైన మనం పీటర్ అనే వ్యక్తి గురించి చెప్పుకున్నాం. అతడు తన పిల్లలకు తండ్రి, భార్యకు భర్త, ఆఫీసులో మేనేజరు. అయితే అతడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని నేను దేవుని వలె ఎలా త్రియేకవంతుడిగా ఉండగలను అని ఆలోచిస్తే అతడి జీవితం మారిపోతుందండి. అతడు ఏం చేస్తాడు? తన పిల్లల దగ్గర ఒక ప్రేమగల తండ్రిగా ఉంటాడు, భార్య దగ్గర ఒక విశ్వాసపాత్రుడైన భర్తగా జీవిస్తాడు. ఇక తన ఆఫీస్లో నీతి నిజాయితీ గల మేనేజర్గా ప్రవర్తిస్తాడండి. అంటే అతడు దేవుని సుగుణాలను ప్రతిబింబిస్తూ ఉన్నాడు, దేవుని బిడ్డగా మారుతూ ఉన్నాడు. కాబట్టి సోదరులారా, త్రియేక దేవుని నుండి మనం నేర్చుకోగలిగినవి ప్రాముఖ్యంగా 3 గుణాలు ఉన్నాయి. ఆ సుగుణాలను మనం అవలంబిస్తే దేవుని వలె మనం మారగలం, దేవుని బిడ్డలం కాగలం. త్రియేక దేవుని మొదటి గుణం ఐక్యత. సోదరులారా, దేవునిలో విడదీయలేని ఐక్యత ఉందండి. పితాపుత్రుడు పవిత్రాత్మ 3 వేరు వేరు వ్యక్తులైనప్పటికీ వారిని మనం విడదీయలేం. ఎందుకంటే వారు 3ది ఒకే స్వభావం, ఒకే మనస్సు, ఒకే శక్తి, ఒకే జ్ఞానం. ఆ 3ది ఒకే ఆలోచన. నికోదేముతో మాట్లాడుతూ ప్రభు ఏమన్నారు గుర్తుంది కదా?
దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించును. ఆయనను విశ్వసించు ప్రతి వాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటకై అట్లు చేస్తును. యోహాను సువార్త 3:16. ఇక్కడ ప్రభువు లోకరక్షణ గురించి చెప్తున్నారండి. త్రియేక దేవుడు మానవుని ఎలా పాపం నుండి మరణం నుండి రక్షించారో చెప్తూ ఉన్నారు. తండ్రి దేవుడు మానవుని రక్షించడానికి తన ఏకైక కుమారుడు క్రీస్తుని ఈ లోకానికి పంపించారట. ఈ కుమారుడైన క్రీస్తు ఏం చేశారు? తండ్రి రక్షణ ప్రణాళిక నెరవేర్చడానికి, పాపంలో మరణిస్తూ ఉన్న మానవుని బ్రతికించడానికి తన రక్తాన్ని కార్చాడు, శిలువలో మరణించాడు. మరి పవిత్రాత్మ దేవుడు ఏం చేశారు? లోక రక్షణార్థం మరణించిన క్రీస్తును సమాధి నుండి లేపారు, కుమారుని తిరిగి బ్రతికించారు. అదండి ఆ ముగ్గురులో ఉన్న ఐక్యత. పితా, సుతుడు, పవిత్రాత్మైన త్రియేక దేవునిలో ఉన్న ఐక్యత అది. తండ్రి కొరకు కుమారుడు, కుమారుని కొరకు పవిత్రాత్మ, ముగ్గురు ఒకే స్వభావంలో, ఒకే సుగుణంలో ఐక్యత కలిగి ఉన్నారు. చూడండి, తండ్రిని గురించి చెప్తూ నేను తండ్రి ఏకమై ఉన్నామని ప్రభు అన్నారు. యోహాను సువార్త 10:30. అలాగే నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే అని కూడా అన్నారు. యోహాను సువార్త 14:9. దాని అంతరార్థం తండ్రి కుమారుడు ఒక్కరే అని, వారిరువురు వేరు వేరు కాదు అని. ఇక పవిత్రాత్మను గురించి మాట్లాడుతూ తండ్రి యొద్ద నుండి వచ్చు సత్య స్వరూపియగు ఆత్మ నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును అన్నారు. యోహాను సువార్త 15:26. ఈ వాక్యంలోని మర్మం గ్రహించారండి? పవిత్రాత్మ తండ్రి యొద్ద నుండి వస్తున్నారట అంటే పవిత్రాత్మ తండ్రిలో ఉన్నారు అని అర్థం. తండ్రిలో ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తులో కూడా ఉన్నారండి. కారణం సుతుడైన యేసుక్రీస్తు తండ్రి ఒక్కరే. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒక్కరుగా ఐక్యమై ఉన్నారు. సోదరులారా, గమనించండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల మధ్య ఉన్న బంధం ఒక కుటుంబ వ్యక్తుల మధ్య ఉండాల్సిన బంధానికి మాతృక, ప్రతీక. మన కుటుంబాలు అటువంటి ఐక్యత ఉంటే మన కుటుంబాలు ఎప్పుడు బలంగా చెక్కు చెదరకుండా ఉంటాయండి. అయితే ఇవాళ ఏం జరుగుతుంది? మన కుటుంబాల్లో ఐక్యత లేదు. తల్లి, తండ్రి, బిడ్డల మధ్య ఐక్యత లోపించటం వలన మన కుటుంబాలు ముక్కలు చెక్కలు అవుతూ ఉన్నాయి. ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య ఐక్యత లోపించడం వలన సమాజంలో అంతరాలు, కలహాలు పుడుతూ ఉన్నాయి. సమాజం బలహీనం అవుతూ ఉంది, అభివృద్ధి లోపిస్తూ ఉంది. ఐకమత్యమే బలము, కలిసి ఉంటే కలదు సుఖము అన్న సూక్తులు మనకు తెలుసు, కానీ వాటిని మనం పాటించడం లేదు. అందువలన నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం. సోదరులారా, ఐక్యతలోనే సుఖము, సంతోషం, సౌఖ్యం, సౌభాగ్యం, అన్నింటినీ మించి గౌరవం ఉంది అని గుర్తించి మన కుటుంబాల్లో, సమాజంలో ఐక్యతను పెంపొందించడానికి ప్రయత్నం చేద్దాం. త్రియేక దేవుని రెండో గుణం సమానత్వం అండి. పితాపుత్రుడు పవిత్రాత్మలు జ్ఞానంలో, శక్తిలో, మహిమలో, పవిత్రతలో అన్నింట్లోనూ సరి సమానులేనండి. ముగ్గురు ఆది అంతం లేనివాళ్ళు, ముగ్గురు ఆరంభమే లేనివాళ్ళు. కాబట్టి ముందు వెనుక అనే భేదం వాళ్ళ మధ్య లేదు. వాళ్ళు అన్నింటా అంతటా సమానులే. ఒకళ్ళ కంటే ఇంకొకళ్ళు ఎక్కువ లేదా తక్కువ అన్న తారతమ్యం వాళ్ళల్లో లేనే లేదండి. సోదరులారా, చూడండి, మన బంధాల్లో, బంధుత్వాల్లో ఈ సమానత్వం లోపించటం వలన మనలో హెచ్చు తగ్గులు, గొప్ప తక్కువ, అధికుడు అల్పుడు, ధనికుడు పేద అన్న భేదభావాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. అందువలన మన మధ్య కలహాలు కలుగుతూ ఉన్నాయి. పురుషుని కంటే స్త్రీ బలహీనురాలు, భార్య కంటే భర్త అధికుడు, తమ్ముని కంటే అన్న ఎక్కువ, అక్క కంటే చెల్లి తక్కువ, యజమాని కంటే సేవకుడు హీనుడు, పేదవాని కన్నా ధనవంతుడు గొప్ప,
ఒక కులం వాడు మరొక కులం వాడి కంటే నీచుడు అనే భేదాలు ఉండటం వలన మన మానవ సంబంధాలలో పొరపచ్చాలు వస్తున్నాయండి. పరిసానంగా ఏం జరుగుతుంది? అసూయ, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు. సోదరులారా, అలా కాకుండా అందరము సమానమే అన్న భావం మనలో పుడితే మన బంధాలు, బంధుత్వాలు ఎంతో మధురంగా ఉంటాయండి. మన జీవితాలు ఎంతో హాయిగా సాగిపోతాయి. కాబట్టి మన సమాజంలో సమానత్వం రావాలి అని ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇక త్రియేక దేవుని మూడవ గుణం ప్రేమ. త్రిత్వం మధ్య ఉన్న ఐక్యతకు, సమానతకు మూలం ప్రేమేనండి. ప్రేమే ఆ ముగ్గురిని బంధించి ఉంచుతుంది. తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించి కుమారుని పంపిస్తే ఆ కుమారుడు తండ్రిపై ఉన్న ప్రేమ చొప్పున తండ్రి ప్రణాళిక నెరవేర్చడానికి తన ప్రాణాలను బలిగా అర్పించాడు. ఇక పవిత్రాత్మ ఆ కుమారుణ్ణి ప్రేమించి ఆయనను మరణం నుండి లేవనెత్తాడండి. తండ్రి కుమారుని మహింపరిచాడు, కుమారుడు తండ్రిని మహింపరిచారు, పరిశుద్ధాత్మ కుమారుణ్ణి మహింపరిచారు. అందుకు కారణం ఆ ముగ్గురి మధ్య ఉన్న ప్రేమ బంధం. సోదరులారా, ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం అంటూ మనం పాడుకుంటాం. మరి ఆ ప్రేమను మన జీవితాల్లో పాటిస్తూ ఉన్నామా? ఆ ప్రేమ కలిగి జీవించకపోతే ఏం ప్రయోజనం అండి? దేవుడు ప్రేమై ఉన్నారు కాబట్టి ప్రేమ దేవుని నుండే మనకు వస్తూ ఉంది. ఇక దేవుని నుండి వచ్చే ప్రతిదీ అద్భుతమే, అది మనకు తెలుసు. అయినా ఆ ప్రేమలోని మాధుర్యాన్ని మనం అనుభవించలేకపోతూ ఉన్నాం. ఆ మాధుర్యాన్ని ఇతరులతో పంచుకోలేకపోతూ ఉన్నాం. సోదరులారా, చూడండి, ప్రేమ లేని జీవితం ఉప్పు లేని కూరలా చప్పగా ఉంటుంది, వేర్లు లేని చెట్ల కుప్ప కూలిపోతుంది. అందుకే పౌలు మహర్షి కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయంలో ప్రేమలోని సుగుణాలను గురించి ఎంతో అద్భుతంగా వర్ణించాడు. ప్రేమలో సహనము, దయ, క్షమ ఉన్నాయి. ప్రేమలో అమర్యాద, స్వార్థము, కోపము లేనే లేవు. ప్రేమ దోషాలను అస్సలు లెక్కింపదు అంటూ అద్భుతంగా వర్ణించాడండి. అటువంటి ప్రేమ మన కుటుంబాల్లో విలసిల్లాలి. మన కుటుంబ సభ్యుల మధ్య, విశ్వాసుల మధ్య ఆ ప్రేమ విలసిల్లాలి. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు పెట్టే ప్రేమ, ఒకరి హెచ్చింపును మరొకరు కోరుకునే ప్రేమ మన సంఘాల్లో నెలకొని ఉండాలండి. అప్పుడు మన సంఘాలే స్వర్గసీమలుగా మారతాయి. కాబట్టి సోదరులారా, త్రియేక దేవునిలో ఉన్న ఆ 3 సుగుణాలను మనం అలవర్చుకుందాం. సోదర ప్రేమతో ఐక్యత కలిగి జీవిద్దాం. దేవుని బిడ్డలుగా అందరము సమానమేనని గుర్తించి మన జీవితాలను దేవునికి మహిమకరంగా కొనసాగిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన ఓ త్రిత్వైక సర్వేశ్వర, మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి దేవా, పరలోక సత్యాన్ని మాకు బోధించడానికి మీ వాక్కు అయిన సుతుణ్ణి మా మధ్యకు పంపారు. మమ్ము పవిత్రపరచడానికి మీ ఆత్మనే మాలో నింపారు. తద్వారా ప్రభు, మేము మీ దివ్య మర్మాలను తెలుసుకుంటూ ఉన్నాం. త్రియేక దేవుడైన మిమ్ముల్ని కొలవడానికి కావలసిన జ్ఞానాన్ని మాకు ఈరోజు దయచేయండి. మాలో ఐక్యత, సమానత, ప్రేమ నెలకొని ఉండునట్లు మమ్మల్ని కరుణించండి. అందువలన మీలో ఉన్న ఆ అద్భుత లక్షణాలను మేమును కలిగి జీవిస్తూ మిమ్ము మహిమపరిచే నిమిత్తం మీ కృపను మాకు తోడుగా ఉంచండి. ఆమెన్.
ప్రభు కృప సదా మనకు తోడయుండునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.